ఒక పచ్చని దట్టమైన అడవిలో ప్రతిరోజు పెద్ద ఏనుగుల గుంపు నదివైపు నడుస్తూ ఉండేది. వాటి భారమైన అడుగులతో నేల కంపించేది. కాని ఆ దారిలో చిన్న ఎలుకల గూడులు ఉండేవి. ప్రతిరోజు వారి గూడులు కూలిపోతూ ఉండేవి. ఎలుకలు భయంతో పరుగులు తీసేవి. ఒకరోజు ధైర్యమైన ఎలుకల రాజు ఒక రాయిమీద ఎక్కి ఏనుగు నాయకుడిని చూశాడు. చిన్న స్వరంతో అన్నాడు, ఓ ఏనుగు రాజా, మా గూడులు మీ కాళ్ల క్రిందపడి నాశనం అవుతున్నాయి. దయచేసి మార్గం మార్చుకోండి. ఈరోజు మాకు సహాయం చేస్తే ఒకరోజు మేము మీకు సహాయం చేస్తాము. కాని ఏనుగు రాజు పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత వేటగాళ్లు అరణ్యంలో వలలు వేసి ఏనుగులను బంధించారు. భారీ తాడ్లు, ముళ్ల వలలు వాటిని గట్టిగా చుట్టేశాయి. ఏనుగులు గట్టిగా అరిచాయి. కాని ఎవరూ రాలేదు. ఆ అరుపులు విని ఎలుకల రాజు తన గుంపుతో పరుగెత్తివచ్చాడు. వందలాది ఎలుకలు తాడ్లపైకి ఎక్కి తమ పదునైన పళ్లతో తాడ్లను కొరికి ఏనుగులను విముక్తులను చేశాయి. ఏనుగుల రాజు వంగి ఎలుక రాజుతో అన్నాడు, నిన్ను తక్కువ అంచనా వేసినందుకు క్షమించు. చిన్నవారైనా కాపాడి సహాయపడగలరని ఈరోజు నేర్చుకున్నాను. అప్పటినుంచి అడవిలో అందరూ కలిసి ఆనందంగా జీవించారు. ఈ కథకి నీతి ఏంటంటే, ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నవారు కూడా సహాయం చేయగలరు. మంచి స్నేహితుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. Like, share and subscribe.